హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రాజు లక్కీ ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చి ఎలా కిడ్నాప్ చేయాలా అని చుట్టూ చూస్తూ ఉంటారు. ఈ మధ్య నీకు ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువ అవుతుందిరా, తగ్గించుకుంటే బీపీ షుగర్లు రాకుండా ఉంటాయి అని లక్కీ అంటూ ఉంటే, సరే చెప్తాను వేణు, మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే కేక్ కట్ చేసేటప్పుడు అందరూ ఒకే చోట ఉండాలి. అందరి దృష్టి బర్త్డే గర్ల్ కేక్ మీద ఉంటుంది కాబట్టి అక్కడే అటాక్, అదే ఫిక్స్ రా అని రాజు చెప్తూ ఉంటే, ఫిక్స్ అయిపోతాను కానీ ముందు మాస్క్ వేసుకో, ఎవరైనా చూస్తే బుక్ అయిపోతాం అని లక్కీ అంటాడు. ఇంకా రాజు మాస్క్ సర్దుకుంటూ వెనక్కి తిరిగి చూసుకోకుండా అపర్ణని గుద్దేస్తాడు. ఇంకా అపర్ణ రాజు మాస్క్ సర్దుకుంటూ ఉంటే రాజు కళ్ళను చూసి నువ్వు అని అంటూ ఉంటే, సారీ అండి చూసుకోలేదు, మీకు ఓకే కదా, ఏంటండి అలా చూస్తున్నారు అని రాజు టెన్షన్ పడిపోతూ ఉంటే, బాబు నిన్ను ఎక్కడో చూసినట్టుంది బాబు, ఒకసారి ఆ మాస్క్ తీస్తావా అంటూ అపర్ణ చాలా ఆత్రంగా అడుగుతూ ఉంటే, మీరు ఎవరినో చూసి నన్ను అనుకుంటున్నారు, మీరు అనుకునేది నేను కాదండి, అదెవరో అని రాజు కంగారు పడిపోతూ ఉంటాడు. లేదు బాబు, చాలా దగ్గర పరిచయం ఉన్న కళ్ళలా ఉన్నాయి కళ్ళు అని అపర్ణ అంటూ ఉంటే, ఇదేం పంచాయతీరా బాబు, ఇంట్లో అందరూ నా చుట్టూ తగులడుతున్నారు, ఆ రోజు రేఖ, ఇప్పుడేమో ఈవిడ కళ్ళు తీసి మాస్క్ తీయమంటుంది ఏంటి అని రాజు కంగారు పడుతూ ఉంటే, ఇంకా ఇంతలో ఫోన్ రావడంతో ఇదే మంచి టైం తప్పించుకోవచ్చు అనుకొని ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాబు ఆగో అని అపర్ణ పిలుస్తూ ఉంటే, ఇంకా రేఖ అపర్ణ ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అంటూ అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇందు చాలా కంగారుగా ఎటో చూసుకుంటూ వెళ్తూ ఉంటే నందు చూసుకోకుండా ఇందును గుద్దేస్తుంది. ఇంకా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ, హాయ్ మీరేంటండి ఇక్కడ అని ఇందు పలకరిస్తూ ఉంటే, ఇంకా నందు తన అక్కని తెలుసుకోవడంతో హక్ చేసుకొని, అక్క నిన్ను చాలా మిస్ అయ్యాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సారీ, బర్త్డే కదా విష్ చేద్దామని అలా చేసేసాను అని నందు అంటూ ఉంటే, నాకెందుకో మనిద్దరం బాగా తెలుసని అనిపిస్తుంది, మన పరిచయం కొన్నాళ్ళ ముందు జరిగిన ఎన్నో ఏళ్ళగా మనం కలిసే ఉన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది, మీకు కూడా అలాగే అనిపిస్తుందా అని ఎందు అడుగుతూ ఉంటే, నన్ను క్షమించక మన మధ్య ఉన్న బంధాన్ని నీ మనసు నీకు గుర్తు చేస్తుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నిజాన్ని బయట పెట్టలేను అని నందు ఆలోచించుకుంటూ ఉంటే, హలో ఏంటి ఆలోచిస్తున్నారు అని ఎందు అడుగుతుంది. అబే ఏం లేదు, అలా ఎందుకు అనిపిస్తుందా అని ఆలోచిస్తున్నాను అని నందు అంటూ ఉంటే, దానికి కారణం నా చెల్లెలు నందు అని ఎందు అంటూ ఉంటే, మీ చెల్లెల ఇప్పుడు ఎక్కడుంది అని నందు అడుగుతుంది. మాతో లేదు, చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని ఎందు చెప్తూ ఉంటే, ఎందుకు వెళ్ళిపోయింది, తనకి అంత పొగరా అని నందు అనడంతో, హలో మీరు మనుషుల్ని జడ్జ్ చేయడం ఇంకా మానుకోలేదా అని ఎందు అంటూ ఉంటుంది. అబ్బో కనిపించని చెల్లెల్ని ఒక్క మాట అనగానే చాలా కోపం వచ్చిందే, తనంటే అంత ప్రేమ అని నందు అడుగుతుంది. ప్రేమ కాదు ప్రాణం, నాకంటూ ఈ లోకంలో నన్నుగా ప్రేమించే మనిషి తను మాత్రమే అని ఎందు అంటూ ఉంటే, అంత ప్రేమ ఉన్నప్పుడు నిన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయింది, ఎప్పుడో వెళ్ళిపోయింది అంటున్నా, తిరిగి వస్తుందో రాదో కూడా తెలీదు, అలాంటప్పుడు ఎంత ప్రేమ ఎందుకు అని నందు అంటుంది. కొట్టిందని నాన్నని, తిట్టిందని అమ్మని దూరం చేసుకోలేంగా, అలాగే నా చెల్లెలు కూడా, తను వెళ్ళిపోయి ఎన్నేళ్ళు గడిచినా తన్ని గుర్తు చేసుకొని రోజు అంటూ ఉండదు అని ఎందు అంటూ ఉంటే, నువ్వు గుర్తు చేసుకుంటున్నావు సరే, మరి నీ చెల్లెలు గుర్తుంటుందంటావా అని నందు అంటుంది. దాని ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది, తిడుతూనే ఇష్టపడుతుంది, గొడవ పడుతూనే ప్రేమిస్తుంది, అదే దాని స్పెషాలిటీ, అందుకే నిన్ను చూస్తే నా చెల్లెల్లాగా గుర్తొస్తుంది, తను కూడా నీలాగే మొండిది, ఇప్పుడు నా చెల్లెలు నాతో ఉంటే అచ్చం నీలాగే ఉండేదేమో అని ఎందు అంటూ ఉంటే, అయితే నన్ను బాగా మిస్ అవుతున్నావన్నమాట అని నందు అంటుంది. నిన్న అని ఎందు షాక్ అవుతూ ఉంటే, అదే తన్ని మిస్ అవుతున్నావన్నమాట అని నందు అనడంతో, అవును చాలా మిస్ అవుతున్నాను అని ఎందు బాధపడుతూ ఉంటే, అంత మిస్ అవ్వడం ఎందుకు, నన్ను చూస్తే మీ చెల్లెల్ని చూసినట్టే అనిపిస్తుంది అన్నావు కదా, మీ చెల్లెలు దొరికేంత వరకు నన్నే నీ చెల్లెలు అనుకో, ఏ నీ చెల్లెలుగా ఉండడానికి నేను పనికిరానా అని నందు అంటే, మా చెల్లెలు తిరిగి వచ్చినా సరే నేను ఆ దేవుడిచ్చిన చెల్లెలు అనుకుంటాను సరేనా అని ఎందు అంటుంది. ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ అక్కయ్య గారు అని నందు అంటే, నా చెల్లెలుగా ఉంటానందుకు థ్యాంక్స్ చెల్లెలు గారు
అంటూ ఇందు నందు ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అవును, నువ్వేంటి ఇక్కడ, ఎవరైనా దొంగలు కనిపించారా ఏంటి అని ఇందు అడుగుతూ ఉంటే, అది నా పార్ట్ టైం జాబ్ మాత్రమే, ఇదిగో ఈ డెకరేషన్ నా ఫుల్ టైం అని నందు చూపిస్తూ ఉంటే, సూపర్ అని ఎందు అంటుంది. సరే సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను అంటూ నందు వెళ్తూ ఒక్కసారిగా అక్క అని పిలవడంతో ఇందు చూస్తూ ఉండిపోతుంది. హ్యాపీ బర్త్డే అక్క అంటూ నందు ఇందుకి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ బర్త్డే విషెస్ చెప్తుంది. ఇంకా నందుకి ఫోన్ రావడంతో, అవునా, ఇప్పుడే వస్తున్నాను సార్, నేను డైరెక్ట్గా స్టేషన్కే వచ్చేస్తాను అంటూ కాల్ కట్ చేసేసి, అక్క అర్జెంట్ పని పడింది, నేను వెళ్ళాలి అని అంటే, సరే నువ్వు వెళ్ళు అని ఎందు అంటుంది. నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి నందు వెళ్ళిపోతుంది. మరోవైపు రాజులకి ఇందుని కిడ్నాప్ చెయ్యాలని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చిన వస్తువుని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఏంట్రా అలా చెక్ చేస్తున్నావు, దీని వల్ల పని అవుతుంది అంటావా లేదా, మనకున్నది ఒకే ఒక్క అవకాశం రా, ఏదైనా ప్రాబ్లం వచ్చి కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇస్తే అంతే సంగతులు, దీంతో మన కష్టాలన్నీ ఆధారపడి ఉన్నాయి, అవకాశం చేజారిందో ఇంకో దారి కూడా లేదురా, మన కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవ్వకూడదురా అని రాజు టెన్షన్ పడుతూ ఉంటే, మామ అపశకునంగా మాట్లాడొద్దు, యూనివర్స్లో మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే ప్రకృతి కూడా మనకి అంత పాజిటివ్గా పనిచేస్తుంది, బీ పాజిటివ్ మామ అని లక్కీ అంటూ ఉంటే, చేసేదే చెత్త పని, దానికి మళ్ళీ ప్రకృతి కూడానా, ఎదవ సోది ఆపి ముందు అది పని చేస్తుందో లేదో చెక్ చేయి అని రాజు అంటూ ఉంటాడు. ఇంకా ఇంతలో ఇందు అక్కడికి వచ్చి చూస్తుండడంతో ఇంకా రాజు లక్కీ ఇందుని చూసి షాక్ అవుతూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏంట్రా, మనం కిడ్నాప్ చేయబోయే పిల్ల మన ముందుకు వచ్చి నిలబడిందేంటి, మనల్ని గుర్తుపట్టిందంటావా అని రాజు అంటే, ఛాన్సే లేదు మామ, మనిద్దరం రోడ్ల మీద తిరిగే బేవర్సుగాళ్ళు అనుకుంటుంది, అలాంటిది ఇలా పద్ధతిగా వెయిటెడ్ డ్రెస్సులు వేసుకొని పనులు చేసుకుంటున్నామంటే ఎలా గుర్తుపడుతుందంటావు అని లక్కీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే, ఏంటి మీ ఇద్దరు గుసగుసలు, ఒకరి చెవులు ఒకరు కొరికేసుకుంటున్నారు అని ఎందు అంటుంది. గుసగుసలు ఆడుకోవడం తప్ప మేడం అని లక్కీ అంటూ ఉంటే, మేడంతో మనకేంట్రా మాటలు, పద మనకి బోల్డ్ పని ఉంది అంటూ రాజు లక్కీ వెళ్ళబోతూ ఉంటే, ఆగండి, మీ వాయిస్లు ఎక్కడో విన్నట్టుంది అని ఎందు అనడంతో, మేడం ఏ పబ్బుల్లోనో ఏ పోలీస్ స్టేషన్లోనో లేదా ఇళ్లల్లోనో వినుంటారు అని లక్కీ అనడంతో ఇంకా రాజు చంప పగలు కొట్టి, అంటే మేడం అలాంటి క్యాటరింగ్ వాళ్ళు పబ్బుల్లో జరిగే పార్టీల్లోనో లేదా ఇళ్లల్లో జరిగే క్యాటరింగ్ ఫంక్షన్లోనో లేదా పోలీస్ స్టేషన్లోనో ఉంటామని మా వాడి ఉద్దేశం అని రాజు అంటాడు. అవును మేడం, పెద్ద మనిషి ఫంక్షన్ అంటే మేమే ఉంటాం, పెళ్ళి జరిగినా మేమే ఉంటాం, చివరికి తద్దనమన్నా మేమే ఉంటాం మేడం అని లక్కీ అంటూ ఉంటే, చిచి ఇలాంటి మంచి టైంలో చావు తద్దనమంటూ ఏంటా మాటలు అంటూ ఇందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీనికి మనిషి ఎవరు ఏంటనేది అవసరం ఉండదా, గొడవ పడ్డం అంటే సరదా అనుకుంటా అని రాజు అంటూ ఉంటే, ఈ పిల్ల ఎవరితో పడితే వాళ్ళతో గొడవ ఆడట్లేదు మామ, నీతో మాత్రమే గొడవ పడుతుంది, కావాలంటే ఆలోచించు, మాస్క్ వేసుకొని ఉన్న వెతికి మరీ వచ్చి గొడవ పడిందంటే మీ ఇద్దరి మధ్య ఉన్న మ్యాజిక్ ఏంటో అర్థం కావడం లేదా అని లక్కీ అంటూ ఉంటే, మరి నిన్ను కూడా తిడుతుంది కదరా, దాన్నేమంటారు మరి అని రాజు అంటాడు. మీది మ్యాజిక్ అయితే నాది లాజిక్ మామ, మీ ఇద్దరి మధ్య ఉన్నందుకు అసలుకు వడ్డీలాగా నాకు కూడా తిట్లు పడుతున్నాయి అంతే అని లక్కీ అంటాడు. ఏడ్చావులే నువ్వు నీ లాజిక్, పద అంటూ రాజు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు బబ్లు బంటి గ్లాసులో డ్రింకులు పోస్తూ ఉంటారు. అరే మామ, ఈ డోస్ వేస్తే సరిపోతుందా, ఇంకొంచెం వేయమంటావా అని బంటి అడుగుతూ ఉంటే, 3 గంటల వరకు అది వేస్తే లేవరు, ఇంకాస్త ఎక్కువ వేసావనుకో పర్మనెంట్గా లేవరు, మనం వచ్చింది సింపుల్గా కిడ్నాప్ చేయడానికి, మర్డర్ చేయడానికి కాదు అంటూ అన్ని గ్లాసుల్లో పౌడర్ వేస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో ఇందు వచ్చి, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా, అక్కడ కేక్ కటింగ్కి టైం అవుతుంది, మీరు రెడీనా అని ఇందు అడుగుతూ ఉంటే, మీరు రెడీ కాకముందే రెడీ అయ్యాం, కాకపోతే ప్యాంటు కొంచెం టైట్గా ఉందని బబ్లు అంటూ ఉంటే, మీరు ప్యాంటు పౌడర్ వేసుకొని రెడీ అయ్యారా అని అడగట్లేదని ఎందు అంటుంది. బంటి మనం టిఫిన్ చేసి రెడీగా ఉన్నామా లేదో అని అడుగుతున్నారు అని అంటే, అవునా మేడం, నిజంగా మీది చాలా పెద్ద మనసు మేడం, మీలాంటి క్లయింట్తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది అని బంటి అంటాడు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, నైట్ డిన్నర్ కూడా చేసి వెళ్ళండి ఇద్దరు అని ఎందు అంటూ ఉంటే, అలాగే మేడం, కానీ అప్పటి వరకు మనం ఉండం కదా అని బబ్లు బంటి అంటూ ఉంటే, మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుందిరా అని ఎందు అంటుంది. మేడం
వీఆర్ ఫన్ బాయ్స్ అలానే అనిపిస్తుంది అని బబ్లు బంటి అంటూ ఉంటే అలానే ఉంది. ఒక్కసారైనా కిడ్నాపర్స్లా మాట్లాడతారేమో అని చూస్తున్నా. బాబు బంటి రెడీనా అంటే ప్యాంటు వేసుకోవడం టిఫిన్ తినడం కాదు. కిడ్నాప్ ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అని అడుగుతున్నాను అని ఇందు అంటూ ఉంటే అలా డైరెక్ట్గా అడగండి మేడం, ఈ డొంక తిరుగుడు ఎందుకు అని బబ్లు బంటి అంటూ ఉంటే సర్లే ప్లాన్ ఏంటి చెప్పండి అంటూ ఇందు గ్లాస్ తీసుకొని డ్రింక్ తాగబోతూ ఉంటే మేడం మేడం ఆగండి, అదే ప్లాన్. ఈ జ్యూస్ని పార్టీకి వచ్చిన అందరికీ సర్వ్ చేస్తాం. మ్యాటర్ మొత్తం దీంట్లోనే ఉంది. ఇది గనక తాగితే మినిమం 3 అవర్స్ స్పృహలోనే ఉండరు. టైం చూసి ఇక్కడున్న అందరికీ ఇది తాగించేస్తాం. అందరూ పడిపోయాక మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతాం. ఇప్పుడు చెప్పండి ప్లాన్ ఎలా ఉంది అని బబ్లు బంటి అడుగుతూ ఉంటే అమ్మ బ్రతికించారు. ఇప్పుడు కాస్త నాకు నమ్మకం వచ్చింది. ఇదిగో కనీసం దేన్నైనా ఫన్నీగా చేయకుండా సీరియస్గా పని పూర్తి చెయ్యండిరా. మీరు కేకు కట్ చేసిన వెంటనే ఎక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమవుతారు అని బంటి అంటే సరే సరే ఏదో ఒకటి తగలబెట్టండి, ఎవరికి డౌట్ రాకూడదు అంటూ ఇందు వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి రిలాక్స్ అవుతూ ఉంటే ఇంతలో అక్కడికి ఐషు వస్తుంది. కొంపదీసి మొత్తం వినేసిందా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఇందు టెన్షన్ పడుతూ ఉంటే ఈరోజు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు కూడా అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు అని ఐషు అడుగుతూ ఉంటే సంతోషంగా ఉండడం తప్ప ఐషు అని ఇందు అంటుంది. అంత తెలివి తక్కువగా ఉండడం తప్పు, అయినా నువ్వేం చేస్తావులే పాపం ఆ దేవుడు నేను నుదుటిన అలా రాశాడు అని ఐషు అంటూ ఉంటే దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది రాయుడు ఐశ్వర్య, మన ప్రయత్నంలో మన కష్టంతో దాన్ని గెలుచుకోవాలి అని ఎందు అంటూ ఉంటే నువ్వు ఎంత టాలెంట్ ఉండేదానివో నిన్నేళ్ళుగా చూస్తూనే ఉన్నాం కదా అని ఐషు అంటూ ఉంటే ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి అని ఎందు అంటుంది. అవును నిజమే, సాక్ష్యాలు అయితే మోసం చేయవు కదా. ఈరోజు మా రేఖ ఆంటీ చెప్పినట్టుగా నువ్వు సంతకం చేయక తప్పదు కదా అని ఐషు అంటూ ఉంటే అని రేఖ ఆంటీ అనుకుంటుంది. జరిగేదాన్ని ఊహించుకుంటూ పోతే భవిష్యత్తు మీద ఆశ కోల్పోతాం అని ఎందు అంటూ ఉంటే ఓడిపోయి ప్రతి ఒక్కరూ మాట్లాడే చేతగాని మాటలే ఇవి. ఆయన సైన్ చేయడానికి ఎంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు. అనవసరంగా నువ్వు ఏదో చేసేస్తావని ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు. నువ్వు దేనికి పనికిరావని మళ్ళీ ప్రూవ్ చేశావు అని ఐషు అంటూ ఉంటే ప్రస్తుతం రాయిగా ఉన్నదే భవిష్యత్తులో శిల్పంగా మారుతుంది. దాన్ని కళ్ళతో కాదు మనసుతో చూడాలి అని ఎందు అంటూ ఉంటే చ అంటే ఎప్పటికీ నువ్వే గెలుస్తావని ఆశపడుతున్నావా అని ఐషు అంటుంది. ఆశ కాదు నమ్మకం అని ఎందు అంటూ ఉంటే త్వరలోనే నీ నమ్మకం చచ్చిపోతుంది అని ఐషు అంటుంది. ఐషు నా నమ్మకానికి ఆయుష్ ఎక్కువ అని ఎందు అంటూ ఉంటే రేఖ అంటే కోపానికి సహనం చాలా తక్కువ, నువ్వు సంతకం పెట్టకపోతే నిన్ను చంపేస్తుంది అని ఐషు అంటూ ఉంటే ఏమో ఎవరికి తెలుసు, నేను సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు అనుకూలించకపోతే అని ఐషు అంటూ ఉంటే మొదటిసారి నీ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నాకు సహాయం చేస్తున్నందుకు అని ఐషు అంటూ ఉంటే నేను నీకేం సహాయం చేశాను అని ఎందు అడుగుతూ ఉంటే నువ్వు కిడ్నాప్ అయ్యి నా అప్పు మొత్తం తీరుస్తున్నావు కదా అనుకుంటూ అది నీకు చెప్పిన అర్థం కాదు, వెళ్ళి ఈ ఆఖరి క్షణాన్ని సంతోషంగా గడుపు అని ఐషు అనడంతో ఇందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజు లక్కీల దగ్గరికి బబ్లు బంటి డ్రింకులు తీసుకొని వస్తారు. నలుగురు ఒకరినొకరు చూసుకొని టెన్షన్ పడుతూ బాగా ట్రై చేస్తున్నట్టున్నారు అని బంటి అడుగుతూ ఉంటే మిషన్ సక్సెస్ అవ్వాలిగా అని లక్కీ అంటాడు. మీ మిషన్ ఏంటో మాకు తెలుసు అని బంటి అంటూ ఉంటే కొంపదీసి మనం చేయాల్సిన పని వీడు చేసేసాడా ఏంటి అని రాజు అనుకుంటూ ఉంటే హలో బాసు, మీరు ఎంత సీక్రెట్గా మాట్లాడుకున్నా మీ గురించి మాకు తెలిసిపోయింది కదా అని బబ్లు బంటి అంటూ ఉంటారు. అయ్యో భయ్య అదేదో తెలియక అని లక్కీ అంటూ ఉంటే తెలియక కాదు అన్నీ తెలిసే చేస్తున్నారు ఇద్దరు. ఇందాక మా జ్యూస్ కౌంటర్ దగ్గర 5 కేజీల షుగర్ కొట్టేసింది మీరే అని నాకు బాగా తెలుసు అని బంటి అంటూ ఉంటే అంటే ఇప్పటిదాకా మాట్లాడింది షుగర్ కోసమా అని రాజు అంటాడు. రే నీ కంటికి మేము చీప్గా షుగర్ దొంగతనం చేసే వాళ్ళ కనిపిస్తున్నామని లక్కీ అంటూ ఉంటే లేకపోతే మీ మొహానికి కిడ్నాప్ చేసే వాళ్ళ ఉన్నారా ఏంటి అని బబ్లు అంటాడు. రే మనం కిడ్నాప్ చేయడానికి వచ్చామని అందరితో ఆ విషయం మాట్లాడావలా అని బంటి అంటూ ఉంటే వాళ్ళ మొహం చూసావా బంటి, వాళ్ళకి భయపడాల్సిన పని లేదు అని బబ్లు అంటాడు. వీడేంట్రా కిడ్నాప్ అంటున్నాడు, తెలుసా తెలియక ఏంటో అర్థం కావట్లేదు అని లక్కీ అంటూ ఉంటే ఎలా అన్నా సరే నువ్వు మాత్రం నోరు జారొద్దు అంటూ సారీ బంటి గారు ఏదో తెలియక కక్కుర్తి పడ్డామంతే, తీసుకొచ్చి మళ్ళీ 5 కేజీస్ షుగర్ అక్కడ పెట్టేస్తాం,
పదరా అని రాజు లక్కి వెళ్ళబోతూ ఉంటే, ఆగండి, ఇందాకటి నుంచి చూస్తున్నాం, ఏదో ముసుగు దొంగల్లా మాస్క్ ఏంటి అని బబ్లు బంటి అడుగుతూ ఉంటారు. వేసుకుంటే మాలాంటోళ్ళు వేసుకోవాలి, మీలాంటోళ్ళు ఎందుకు అని అంటూ ఉంటే, మీలాంటోళ్ళు అంటే అని లక్కి అడుగుతాడు. అంటే మేము జ్యూస్ కౌంటర్లో పనిచేస్తాం కదా, అందులో ఏం పడకూడదని మా ఉద్దేశం అని బంటి అంటాడు. మేము కూడా భోజనాల సెక్షన్లో పనిచేస్తాం కదా, అందులో ఏం పడకూడదని మా ఉద్దేశం, రారా లక్కీ అంటూ వాళ్ళని పంపించేసి రాజు వాళ్ళు వెళ్ళబోతూ ఉంటే ఎదురుగా ఐషు వస్తుంది. ఇంకా తర్వాత ఎపిసోడ్లో రేఖకి మీడియా వాళ్ళు కాల్ చేస్తారు. ఈ టైంలో కాల్ చేశారేంటి, ఏమైంది అని రేఖ అడగడంతో ఆస్తి మొత్తం లాక్కోవాలని ట్రై చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో ఇందు గారికి సపోర్ట్ చేయాలని మీడియా వాళ్ళందరూ రావాలని రిక్వెస్ట్ చేసుకున్నారని చెప్పడంతో రేఖ షాక్ అవుతూ ఫోన్ కట్ చేసేసి ఇందుని పిలిచి, నువ్వు మీ నానమ్మ కలిసి నా మీద మీడియా వాళ్ళకి కంప్లైంట్ చేస్తారని అడగడంతో ఇందు అపర్ణ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఈ రోజుతో మీ కథ ముగించక తప్పదు అని రేఖ అంటూ ఉంటే, ఆంటీ, ఇప్పటికీ మీరు చెప్పినట్టేనే సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను కదా, ఎక్కడ సంతకం పెట్టమంటారో చెప్పండి, సంతకం పెడతాను అంటూ ఇందు అపర్ణ సుభాష్ని కాపాడాలని అనడంతో ఇంకా రేఖ టైం లేదని చెప్పేసి ఇందుతో వేలు ముద్దలు తీసుకుంటూ ఉంటుంది. మరోవైపు ఐశ్వర్య సంతకం పెట్టకూడదనేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. రాజు లక్కీలు ఇందుని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రేఖ ఇందు వేలు ముద్దలు తీసుకుంటూ ఉంటే రాజు చూసి షాక్ అవుతూ ఉంటాడు. మరి వేలి ముద్దలు పెట్టేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.